మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒక సమావేశం జరిపి, సమీక్ష జరిపి, తాను కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను కూడా చాలా నేర్చుకుంటూ ఉన్నాను. జగన్ 2.0ను ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. కార్యకర్తలను చూసే విషయంలోనైనా, వాళ్ళ బాగోగుల విషయంలోనైనా, ఇంతకుముందు జగన్ వేరు, ఇప్పుడు కొత్త జగన్నయితే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. కొత్త జగన్‌ని ఖచ్చితంగా చూడబోతున్నారు. జెండా మోసిన ప్రతి కార్యకర్త కోసం ఏ స్థాయి వరకు అయినా నిలబడతాను. అండ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరినెవరినైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో, వాళ్ళని ఏ స్థాయి వరకైనా కాపాడుకునే ప్రయత్నాలైతే గట్టిగానే చేస్తూ ఉన్నాం. కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరి పేర్లు రాసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి పేర్లు రాసుకోండి. కాలం ఇలాగే ఉండదు. డెఫినెట్‌లీ మనం అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు చట్ట ప్రకారం వాళ్ళని చట్టం ముందు ఏ విధంగా నిలబెట్టాలో ఖచ్చితంగా నిలబెడదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. ఆయన ఇంతకు ముందే చాలా సార్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విష బీజాన్ని నాటుతూ ఉన్నారు. అది అలాగే ఉండదు. పెరిగి పెరిగి మహావృక్షం అవుతది. అందరిని కబళించేస్తది. సో, ఈ విషపూరితమైనటువంటి విషపు బీజాలు నాటడం ఆపేయండి. అధికారం ఉంది. ప్రజలను ఏ విధంగా మంచి చేయాలన్నదే ప్రజలకు ఆలోచించండి అని చెప్పి ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. బై డిఫాల్ట్ గదా! ఎవరికైనా. ఇప్పుడు ఒకరికి నాకు అధికారంలో ఉంది అని చెప్పి నేను మిమ్మల్ని ఏమైనా హింస పెట్టాననుకోండి, మీకు అధికారంలో వచ్చినప్పుడు డెఫినెట్‌లీ ఇటువైపు అలాగే ఉంటదిగా. అది సమాజానికి మంచిది కాదు. కానీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మరొక మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికార పార్టీకి ఎక్కడైనా గనుక ఒక సంవత్సరం టైం అన్నా ఇవ్వాలి కదా అని చెప్పి కొందరు అనుకుంటూ ఉన్నారు. ఎలా ఇవ్వాలి? అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే, విద్యుత్ ధరలు పెంచేస్తుంటే, ఫీజు రింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఉంటే, ఒకటా రెండా? అన్నీ కూడా చాలా దారుణంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, 1,00,00,000 పైగా అప్పు చేసి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే, ఇంత కోట్ల అప్పు చేసి కూడా ప్రజల మీద ఇంత భారం పెంచుతూ ఉంటే, ఎక్కడికక్కడ ఇంత అసంతృప్తి ఉంటే, చివరికి పాలకులు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, ప్రతిపక్షంగా మరి మనం ప్రజల పక్షం గాకుండా సైలెంట్‌గా ఎలా ఉండాలి? చరిత్రలో ఏ ప్రభుత్వం మూటగట్టుకోనంత వ్యతిరేకత వీళ్ళు మూటగట్టుకున్నారు. ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతిపక్షంగా మనం ప్రజల వైపు ఉండకుండా దానికి మనం సంవత్సరమో, 2 నెలలని చూసుకుంటూ కూర్చోలేం గదా! అని. యెస్, ఇంపార్టెంట్. కీ కామెంట్సే. నిజమేగా. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా, విపక్ష పార్టీగా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంలో డెఫినెట్‌లీ అందులో అర్థం ఉందిలెండి.